ముందు మాట ఈ బుక్ కొత్త బుక్ కదా. అదే ముందు మాట ఏంటి అంటే ఫకీర్ ఈ బుక్ రచించిన వాళ్ళు రూజుఫ్ ఎన్ వరుణ అంట. వరూచా రుజ్బెన్ ఎన్ బరూచా వ్రాసిన ఈ ది ఫకీర్ పుస్తకాన్ని స్వర్గీయ శ్రీమతి గాజుల చాముండేశ్వరి అనువాదించారు 2015 సంవత్సరంలో. ఈ అనువాద గ్రంథం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఎంతో మెచ్చిన గ్రంథం. అయితే శ్రీమతి చాముండేశ్వరి పుస్తకము అనువాదించిన 2016లో స్వర్గస్థురాలు అయినందువల్ల ఈ గ్రంథం వెంటనే ప్రచురణకు నోచుకోలేదు. ఈ గ్రంథం అపురూపమైనది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అందుకే ఆంగ్లంలో ఇప్పటికే ఎన్నోసార్లు ప్రచురించబడి ద బెస్ట్ సెల్లర్గా పేరు తెచ్చుకుంది. ఇందులో రుద్ర అనే పాత్ర మా మాస్టర్ గ్రంథానికి కథానాయకుడు. దీంట్లో హీరో అన్నమాట రుద్ర అనే పాత్ర. అతడికి ప్రేరణ, గురువుగా, గైడ్గా, ఫిలాసఫర్గా అతడికి మాత్రమే కనిపించే గురువు. పుస్తకంలో ఆ గురువు షిరిడి సాయిబాబాయే అని మనకు అర్థమైంది. ఒక మీడియంగా, ఒక ఛానల్గా, ఒక విశ్వపు పనిముట్టుగా రుద్ర కనపడుతాడు. అడుగు అడుగున అతనికి గురు బోధన ఇవ్వబడుతుంది. మనుషుల యొక్క కర్మలు, వాటి ఫలితాలు, మరి ఒక మీడియం ద్వారా ఆయా కర్మల పరిష్కారాలు ఎంత గొప్పగా వివరిస్తారో గురువు ఈ గ్రంథంలో. యాక్చువల్గా ఇక్కడ ఈ బుక్ లో రుద్ర అనేది మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. అతనికి గురువుగా, గైడ్ గా, ఫిలాసఫర్ గా అంతా షిరిడి సాయిబాబానే వ్యవహరిస్తారనమాట. ఇతను ఒక మీడియం అన్నమాట. మీడియం అన్నా అనొచ్చు, ఛానల్ అన్నా అనవచ్చు, ఒక పనిముట్టు అన్నమాట. అంటే ఒక దేవుడికి కానీ, ఒక గురువుకి కానీ వాళ్ళు మన మన బాడీని యూస్ చేసుకొని, మన శరీరం యూస్ చేసుకొని వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పినప్పుడు ఏమైతుందంటే మనం మీడియంగా అంటారనమాట. ఛానలింగ్ ఇదే అంటారనమాట. పెద్ద పెద్ద యోగులు మామూలుగా వీళ్ళు ఉంటారు కదా, లైట్ వర్కర్స్ కానీ, ఇప్పుడు మహావతార్జీ బాబా ఇలా ఎవరైనా అవ్వచ్చు అనమాట. వాళ్ళు ఎవరైతే బాడీ యూస్ చేసుకుంటారో, అంటే మనలాంటి వాళ్ళు ఫిజికల్ గా ఉన్న వాళ్ళ బాడీ యూస్ చేసుకుంటారో, యూస్ చేసుకొని ఆ వాకు కానీ, ఆ చెప్పే మాటలు కానీ, ఏ జ్ఞానం అయితే వాళ్ళకి లభించాలో ఎదురు వాళ్ళకి మన బాడీని యూస్ చేసుకున్నప్పుడు అది మీడియం అని చెప్తామన్నమాట. మనము మీడియం అవుతామన్నమాట. ఒక ఛానల్ గా కూడా అని చెప్తారనమాట. మనుషుల యొక్క కర్మలు, వాటి ఫలితాలు, మరి ఒక మీడియం ద్వారా ఆయా కర్మల పరిష్కారం ఎంత గొప్పగా వివరిస్తారో గురువు ఈ గ్రంథంలో. చూడండి ఎలా అయితే మనుషుల యొక్క కర్మలు, వాటి ఫలితాలు ఒక మీడియం ద్వారా గురువు అనేవాడు ఎంత బాగా చాలా చక్కగా చెప్తాడంట. మరణించిన మన బంధువుల గురించి మనం ఎలా ఆలోచించాలి, మరణించిన వారి గురించి అమితంగా దుఃఖపడుతూ ఉంటే ఆ మరణించిన వారి ఆత్మలు ఎలా ప్రతిస్పందిస్తాయి, వాటికి పరిష్కారం ఏమిటి అనే విషయాలు చక్కగా వివరించబడ్డాయి ఈ గ్రంథంలో. మీడియంషిప్ గా ఉండే మాస్టరు ఎలా వ్యవహరించాలి, ఒక ఛానలింగ్ అయ్యే వ్యక్తి ఎంత జాగ్రత్తగా, ఎంత ఏకాగ్రతగా ఛానలింగ్ చేయాలి, ఏదైనా తప్పు సందేశం ఇతరులకు అందజేస్తే పరిణామాలు ఏమిటి. చూడండమ్మా, ఇక్కడ మీడియంస్ అంటే అంత ఈజీ కాదనమాట. ఎవరైతే మనకి మన శరీరంలో గురువులు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే మనం ఎంతో పవిత్రంగా మన ఆలోచనలు, మన భావాలు, మన శరీరము అంతా కూడా ఎంతో పరిశుభ్రంగా ఉండాలన్నమాట. ఏదైనా మనం కానీ చెప్పామనుకో సందేశాలు ఇతరులకు ఎవరికైనా చెప్తే దాని యొక్క దాని తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంట ఈ మీడియంస్ అనే వాళ్ళు. ఏదైనా తప్పుగా సందేశం ఇతరులకి అందజేస్తే పరిణామాలు ఏమి జరుగుతాయి, గురువులు, శిష్యులు మరి మీడియంషిప్ చేసే వాళ్ళు ఆశ్రయించిన వారి యొక్క కర్మలు తీసుకుంటారా. ఇప్పుడు ఈ మీడియంషిప్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి గురువులు ఈ కర్మలు తీసుకుంటారా అని చెప్పేసి కూడా ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఈ టాపిక్స్ అన్ని ఈ బుక్ లో
మాట్లాడుకున్నామనమాట అందుకోసమే. అలా తీసుకున్న కర్మలు గురువులు, మాస్టర్లు ఎలా ప్రక్షాళన చేసుకుంటారు అనే విషయాలు ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా వివరించబడ్డాయి. ఈ పుస్తకం ప్రతి ధ్యాన సాధకుడు, ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి ఆహ్, తప్పక తీరాల్సిందే. ఇంత గొప్ప గ్రంథం 'ఫకీర్'. ప్రతి షిరిడీ సాయిబాబా భక్తుడు కూడా 'ది ఫకీర్' పుస్తక రచయిత ఆహ్, రుబ్జెన్ ఎన్ బ్ర బరూచా కి భరూచా ధన్యుడు. అలాగే తెలుగులో 'ఫకీర్'ను గ్రంథాన్ని అనువాదించిన గాజుల చాముండేశ్వరి గారికి, ఈ పుస్తకం ప్రచురించిన మన అందరికీ సరసమైన ధరల్లో అందజేస్తున్న పిరమిడ్ మాస్టర్లకు అందరికీ ధన్యులు. ఇప్పుడు యాక్చువల్ బుక్ చదువుతున్నామమ్మా. ఇంతకు ముందు అంతా కూడా ముందు మాట అనమాట. ఈ బుక్ ఎవరు రాశారు? యాక్చువల్ గా ఇంగ్లీష్ లో రాసిందేమో జూబెన్ బరూచా అంట. దీన్ని తెలుగులో అనువదించింది మాత్రము శ్రీమతి గాజుల చాముండేశ్వరి అన్నమాట. ఆమె యాక్చువల్ గా బుక్ రాసిందంట, కానీ అది ప్రచురణకు రాకముందే ఆమె స్వర్గస్థురాలయ్యారంట. దాని తర్వాత మళ్ళీ ఈ బుక్ ని నిదానంగా పబ్లిష్ చేశారంట. కానీ ఒక మీడియం అనమాట. మీడియం అన్నా ఛానలింగ్ అనే ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఆ వ్యక్తి జీవితంలో ఎలా జరుగుతుంది, గురువులు ఆ ఒక మీడియంకి ఇప్పుడు మన బాడీ యూజ్ చేసుకుంటున్నప్పుడు గురువులు మన కర్మలు అనేది తీసేస్తారా, ఆ కర్మలు తీసేసినప్పుడు గురువులు వాటిని ఎలా తీసేస్తారు, వాటిని వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, మనం ఏదైనా కానీ తప్పుగా చెప్పినప్పుడు వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఈ బుక్ లో చెప్పారనమాట. చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే ఒక నిమిషం. నాన్న, దయచేసి వెళ్ళొద్దు. ఒక చిన్న అబ్బాయి వంకీలు తిరిగిన జుట్టుతో, తడితో మెరిసే కళ్ళతో అడుగుతున్నాడు. మరో టీనేజ్ అమ్మాయి నిందాపూర్వకమైన కళ్ళతో, గొంతుతో ఏమో చెబుతుంది. కొన్ని వందల సార్లు ఇవే మాటలు అతని కొన్ని వందల సార్లు ఇవే మాటలు అతను పులకరింప ఉలిక్కి పడుతూ లేశాడు. కడుపులో నొప్పి. సమయం ఇంకా 3 గంటలు కూడా అవ్వలేదు. అతడు కేవలం అరగంటనే నిద్రపోయాడు. కళ్ళు మూసుకొని నిద్ర కోసం దీర్ఘంగా శ్వాసించాడు. చాలా కాలం అతడు సరిగ్గా నిద్రపోలేదు. చూడండమ్మా, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి నాన్న వెళ్ళొద్దు అని ఒక అబ్బాయి చెప్తున్నాడంట. ఇంకొక టీనేజ్ లో ఉన్న అమ్మాయి చాలా నిందాపూర్వకమైన కళ్ళతో, గొంతుతో ఏదో చెప్తుందంట. ఎప్పుడు ఈ వ్యక్తికి అలా అలా అది ఒక కళ అన్నమాట. కళలో ఆ కళ రావడము, ఇతను నిద్ర లేయడం అన్నమాట. అప్పుడు టైం ఇంకా సమయం 3 గంటలే అయిందంట. కేవలం అర్ధ గంటనే అతను పడుకున్నాడంట. కానీ పాపం నిద్రపోవాలి అని అనుకుంటున్నా కానీ తనకి నిద్ర సరిగా రావట్లేదంట. ఎప్పుడూ ఈ కళలు వీట్లతో అతను సరిగా నిద్రపోకుండా ఉలికి పడుతూ ఉన్నాడనమాట. ఆ గదిలో ఓ కొవ్వొత్తు తన బంగారు రంగు కాంతితో చీకట్లను పారదోలుతుంది. అతనికి దాహంగా ఉంది. మామూలు కన్నా ఆ కింద రోజు మరింత ఎక్కువగా మద్యం పట్టించాడు. కొన్ని క్షణాల తరువాత నిద్రలో జారుకున్నాడు. అక్కడ ఆ రూమ్‌లో అంట ఒక కొవ్వొత్తి గోల్డ్ కలర్ లాగా ఇట్లా వెలుగుతూ ఉందంట. అతనికి చాలా దాహంగా ఉందంట. ఎందుకంటే అతను మామూలు కన్నా ఎక్కువ ఆ రోజు మద్యం సేవించాడంట. కానీ అతను అలాగే మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడంట. చాలా సంవత్సరాలుగా అతను ఓ జిప్సీలాగా బ్రతుకుతున్నాడు. ఎక్కడా కుదురుగా కొన్ని నెలలు కూడా ఉండటం లేదు. ఒకసారి మాత్రం ఎక్కువగా 11 నెలలు మాత్రము హాస్పిటల్ బెడ్‌పై గత్యంతరం లేక ఉండిపోయాడు. ఒక జిప్సీ అంటే ఇక్కడి నుంచి కొన్ని రోజులు ఇక్కడ ఉండడము, కొన్ని రోజులు ఉండడము. అలా ఒక స్థిరమైన వాసం లేకుండా అతను ఎప్పుడూ అలా తిరుగుతూ ఉండేవాడంట. కానీ ఒకసారి మాత్రము
11 నెలలు మాత్రము అతను ఒక హాస్పిటల్ బెడ్ మీద గత్యంతరం లేకుండా ఒకే చోట ఉండిపోవాల్సొచ్చిందంట. అతని జబ్బు ఏమిటో కనుక్కోవడానికి డాక్టర్లు ఎన్నో పరీక్షలు చేశారు. 3 నెలలుగా చేస్తూనే ఉన్నారు. అతనికి మిత్రులు ఎవ్వరూ లేరు. వీధి పిల్లలకు అప్పుడప్పుడు కొన్ని డబ్బులు, కాస్త ఆహారం పెడుతూ ఉంటాడు. అతను తరచూ వెళ్ళే హాస్పిటల్‌లోని పనివాళ్ళకు డబ్బు ఇస్తూ ఉంటాడు. అతనికి విస్కీ అమ్మే సిక్కు వృద్ధుడు ఇతడితో అమృత్సర్‌కి సమీపంలో తన గ్రామంలో తాను గడిపిన బాల్యం, అతని కుటుంబం గురించి చెబుతూ తాను తిరిగి తన సొంత ఇంటికి వెళ్ళలేకపోతున్నందుకు ఏడుస్తాడు. చూడండి, ఇతనికి అసలు ఎవరూ లేరంట. అప్పుడప్పుడు ఏం చేసేవాడంట ఇతను, చిన్న పిల్లలకి తను ఉంటున్న ప్లేస్‌లో అక్కడ ఎవరైనా చిన్న పిల్లలు కనిపిస్తే వాళ్ళకి డబ్బులు కానీ, ఏమైనా ఆహారం అనమాట, స్నాక్స్ అలా బిస్కెట్స్, చాక్లెట్స్ అలా ఏదో ఒకటి ఇస్తుండేవాడంట. అతను హాస్పిటల్‌కి వెళ్ళే చోట అక్కడ పని వాళ్ళకి కూడా డబ్బులు అప్పుడప్పుడు ఇస్తూ ఉండేవాడంట. అతనికి ఎందుకంటే ఇతను చాలా తాగుబోతనమాట. తాగుతూ ఉంటాడు. అతనికి ఆ విస్కీ అమ్మే ఒక సిక్కు అతనంట. అతను అతనితో మాట్లాడుతూ ఉండేవాడంట. అతను అమృత్సర్‌లో సమీపంలో ఒక చిన్న గ్రామానిలో పెరిగాడంట. ఆ గ్రామానికి అతను ఎలా అయినా వెళ్ళాలి అంటే ఇప్పుడు డబ్బు కోసం, సంపాదన కోసము అతను వేరే ప్లేస్‌లో ఉన్నాడనమాట. కానీ తను పుట్టి పెరిగిన ఆ ఊరిని, ఆ గ్రామాన్ని తలుచుకుంటూ ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడంట ఆ సిక్కు వ్యక్తి. మరి అలాంటప్పుడు మీ ఊరికి ఎందుకు వెళ్ళవు? అతడు అడిగాడు. అలా ఎందుకు? దేనికోసం వెళ్ళాలి? అంతా అయిపోయింది. అక్కడికి వెళ్ళి నేను జబ్బు పడితే నన్ను ఎవరు చూస్తారు? 40 ఏండ్ల క్రిందటే వెళ్ళాల్సింది. తరువాత వెళ్దాం, తరువాత వెళ్దాం అనుకుంటూ గడిపేశాను. ఇప్పుడు ఇంక నేను వెళ్ళలేను. నా ఆత్మ అక్కడే ఉంది. కానీ నా శరీరం మాత్రం ఇదిగో ఇక్కడ హృదయం లేని ఈ మ ఈలో ఉండిపోయినది. నా ఆశల గందరగోళంలో పడిపోకుండా ఉంటే ముందే వెళ్ళేవాడిని అన్నాడు ఆ సిక్కు వృద్ధుడు. ఈ అబ్ ఈ ఫ ఈ మనకి హీరో ఉన్నాడు కదండీ! ఆ హీరో అతను అడిగాడనమాట. "ఏంటి? ఎందుకు నువ్వు మరి అంతగా నువ్వు నీ ఊరికి వెళ్ళాలనుకుంటున్నావు కదా! మరి ఇంతగా ఏడుస్తున్నావు. ఎందుకు వెళ్ళలేదు?" అనంటే, "నేనిప్పుడు అక్కడికి వెళ్ళినా నన్ను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరండి. వెళ్ళింటే ఎప్పుడో వెళ్ళాల్సింది నేను. ఆహ్, అత తన ఆశల కోసం అంటే ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అని చెప్పేసేసి తను అలా వెళ్ళకుండా నిర్లక్ష్యం చేసి అలా వదిలేసాడంట. కానీ ఇప్పుడు నేను వెళ్ళినా అక్కడికి ఏమి లాభం లేదు. ఎందుకంటే అక్కడెవరు నన్ను చూసుకునే వాళ్ళు లేరు, ఏమి లేదు. నేను చాలా ముందుకొచ్చేసేసాను. ఇప్పుడు కేవలం నా మనసు మాత్రము అక్కడే, అంటే తను చిన్నప్పుడు పెరిగిన ఆ పల్లెటూర్లలోనే అక్కడే ఉంది నా మనసు. కానీ నా శరీరం మాత్రము ఇక్కడ ఉండిపోయింది అని అంటాడనమాట. అవును. అవును. హృదయము, ఆత్మ ఒక్క చోటను కోరుకుంటే ఏవో కారణాల వల్ల శరీరం మరో చోట ఉండవలసి వస్తుంది. ఇదే ఇదే నరకము. అప్పుడు అతను అంటున్నాడనమాట. నా ఆశల గందరగోళంలో నేను అక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది. ఇప్పుడేమో ఆ హృదయము, ఆత్మనేమో ఒక చోటికెళ్ళాలనిపిస్తుంది. కానీ శరీరం మాత్రం ఇంకో చోట ఉండిపోయిందనమాట. నరకం అంటే ఇదే అని చెప్తున్నాడనమాట. నిజంగా కదండీ! అసలు నిజంగా మన సొంత వాళ్ళతో మనం చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దగా చిన్నప్పుడంతా పెరిగిన వాళ్ళతో ఆ ఊరు, ఆ ప్రదేశం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అటాచ్‌మెంట్ ఉంటుందనమాట. చిన్నప్పుడు ఆ బంధువులు, ఆ మిత్రులు వాళ్ళతో అంతా ఆ ఊరు అవంతా. కానీ ఏం చేస్తాము మనము చదువులని, ఉద్యోగాలని, మన సొంత ఊర్లని అన్నిటిని వదిలిపెట్టేసి వచ్చేస్తాం కదా! కానీ మన మనసు మాత్రం మనం ఎప్పుడైనా చూడండి మన దిగులుగా, మన మనసు ఎప్పుడో మనకి లోన్‌లీగా అనిపించినప్పుడు, అప్పుడు డెఫినిట్‌గా మన చిన్నతనంలో మనం ఆడుకున్నది, చిన్నప్పుడు స్పెండ్ చేసిన ఇల్లు కానీ, ఆ వాతావరణము, ఆ పల్లెటూర్లు, ఆ వ్యక్తులు, వాళ్ళు మనకెంతో ఆత్మీయంగా అనిపిస్తారనమాట. మనకి గుర్తుకొస్తుంది. అప్పుడు మనము అసలు ఏం సాధించడానికి ఇక్కడ ఉన్నాము, ఈ ప్లేసుల్లో ఉన్నాము, ఇంత పెద్ద సిటీల్లో ఇక్కడంతా వచ్చేసాము అని చెప్పేసి ఆలోచిస్తామనమాట. నరకం అంటే ఇదే అని చెప్తున్నారనమాట. ఇంతలో తన హృదయంలో నుంచి ఓ సన్నని గొంతుక గుసగుసలాడింది. అప్పుడు తన హృదయంలో నుంచి ఒక సన్నని గొంతంట ఏదో చెప్తుందంట.
అబ్బాయి, అయితే నువ్వు నీ మానసిక స్థితిని మార్చుకో. నీ ఆత్మ చెబుతున్నట్లు చెయ్యి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల చెయ్యలేకపోతే నీతో నువ్వు శాంతంగా ఉండు. నీ పరిస్థితిని అంగీకరించు. అదే భగవంతుడి ఇచ్చ అనుకో. మరి ఏ దారి లేదు నాయనా. చూడండి, ఎప్పుడైతే అతను అలా నిరాశ, నిస్పృహతో ఉన్నప్పుడు అతనిలో నుంచి ఒక వాయిస్ ఇనిపించిందంట. ఆ వాయిస్ ఏం చెప్తుందంటే, నీ నీ ఒక అబ్బాయి నువ్వు నీ యొక్క మానసిక స్థితి నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ స్థితిని మార్చుకో. నీ ఆత్మ చెప్తున్నట్లే చెయ్యి నువ్వు అని చెప్తుందనమాట. ఒకవేళ ఏ కారణం వల్ల చెయ్యలేకపోతే నీతో నువ్వు శాంతంగా ఉండు. చూడు, ఎప్పుడైనా కానీ అరే! అది బావుందే, ఇది బాగుంది, మనం అది కోల్పోయామే, అక్కడే ఉండింటే బావుండేది అలా అనుకోకుండా ఫస్ట్ నీతో నువ్వు శాంతంగా ఉండు అంటున్నాడనమాట. నీ పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఏదైనా కానీ అంగీకరించు. నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నువ్వు వేరే సిటీలోకొచ్చావు. ఆ పల్లెటూర్లు అవన్నీ వదిలేసి, నీకిష్టమైన ప్రదేశాలు అన్నీ వదిలేసి ఇప్పుడు వేరే చోట ఉన్నావు. నీ యొక్క పరిస్థితుల్ని అన్నిటినీ అంగీకరించు. ఇది భగవంతుడి యొక్క ఇచ్చ అనుకో. మరి ఏ దారి లేదు నాయనా అని చెప్పేసి వెంటనే తన లోపల నుంచి ఆ ఇన్నర్ వాయిస్ వచ్చిందనమాట. ఆహ్, ఇన్నర్ వాయిస్ వచ్చిందతనికి. అతడికి తెలుసు తన జీవితం ఇంకా కొన్ని నెలలే అని. తన గదిలో ఉన్న గణేష్ చిత్రపటానికి ఓ నమస్కారం పెట్టి ముందే సర్ది పెట్టుకున్న తన సామాన్లతో బయటికి వచ్చేశాడు. ఇప్పుడు ఇందాక చెప్పాం కదండీ! తన లోపల నుంచి ఒక వాయిస్ వచ్చింది అని చెప్పేసి. అది ఎవరో కాదనమాట. అది షిరిడి సాయిబాబానే అనమాట. అతను ఎప్పుడైతే ఇతను డిసప్పాయింట్ అయిపోయాడో లైఫ్ మీద, వెంటనే చెప్తున్నాడనమాట. నువ్వు నీలో నువ్వు శాంతంగా ఉండు. ఇదంతా భగవంతుని ఇచ్చ అనుకో. నీ పరిస్థితిని అంగీకరించు నాయనా అని చెప్పేసని అంటున్నాడు. కానీ ఆ వ్యక్తికి తెలుసనమాట. తను ఇంక ఎన్నో నెలలు బ్రతకను. తన ఆయుష్షు చాలా తక్కువుందని తెలుసనమాట. తన గదిలో ఉన్న ఒక గణేష వినాయకుడిది ఒక చిత్రపటం ఉందంట. దానికి నమస్కరించుకొని తన సామాన్లు అన్నీ ముందుగానే సర్ది పెట్టుకున్నాడంట. అక్కడి నుంచి వచ్చేసాడంట ఆ రూమ్‌లో నుండి, ఆ గది నుంచి. తనలో భావోద్వేగాన్ని అదుపులోకి పెట్టుకోవాలని అతనికి తెలుసు. తన గత స్మృతులు బారిన పడకుండా వర్తమానంలో జీవించాలి. చూడండి, అతను చాలా ఎమోషనల్‌గా ఉన్నాడంట భావోద్వేగాలతో. తన గతంలో జరిగినవన్నీ కూడా చూడండి, ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా! గతంలో జరిగిన వాటిలో ఉండకూడదు, పాస్ట్‌లో ఉండకూడదు, మనం ప్రెజెంట్‌లో ఉండాలి అని చెప్తాం కదా! ఇక్కడ గూడా అదే డైలాగ్ వస్తుందండి. తన గత స్మృతుల బారిన పడకుండా వర్తమానంలోనే జీవించాలి. అందుకే సంగీతం వింటున్నప్పుడు పూర్తిగా అందులోనే నిమగ్నమవుతాడు. అతనేం చేస్తాడంట, తన పాస్ట్‌లో ఏదో చాలా భయంకరమైన బాధలు, కష్టాలు అన్నీ ఉన్నాయన్నమాట అతనికి. అందుకోసమే వర్తమానంలో ఉండాలి అని అన్నప్పుడు ఎప్పుడైతే తనకి దుఃఖము, బాధ వచ్చేస్తుందో అప్పుడు మంచి సంగీతం మ్యూజిక్ పెట్టుకొని వింటాడంట అతను. ఆహ్ అందులో నిమగ్నమవుతాడు. తింటున్నంత సేపు ఆహారం మీదే ఉంటాడు. రోజూ వెళ్ళే 7 మైళ్ళ నడక సమయంలో కూడా నడుస్తూ, గమనిస్తూ, ఏ ఆలోచనలు లేకుండా ఉండడానికే ప్రయత్నిస్తుంటాడు. గతం గురించి బాధ లేదు. భవిష్యత్తు గురించి ఉత్సాహము లేదు. తన అమృతమయమైన మాస్టర్‌ను తలుచుకుంటున్నాడు. చూడండి, ఎలా వర్తమానంలో ఎలా ఉండాలి అనంటే, అతను ఒక మంచి మ్యూజిక్ వింటూ ఉంటాడంట. మంచి పాటలు వింటాడంట. అలాగే ఎప్పుడైతే మనం ఏదైనా తింటున్నప్పుడు, ఆ తినే పదార్థం మీదనే తప్ప ఇంకొకటి వేరేది ఆలోచించడంట. రోజు తను 7 మైళ్ళు వాకింగ్ చేస్తాడంట. ఆ వాకింగ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆ నడకనే గమనిస్తూ ఉంటాడంట. ఇవన్నీ ఏంటి, వర్తమానంలో ఉండడానికి, ప్రెజెన్స్‌లో ఉండడానికనమాట. అతనికి గతం గురించి ఏ బాధ లేదంట. భవిష్యత్తు గురించి ఏ ఒక్క ఉత్సాహము లేదనమాట. జస్ట్ అతనేం చేస్తున్నాడు, తన అమృతమైనటువంటి మాస్టర్‌ని తలుచుకుంటూ ఉంటాడు. ఆ ప్రెజెంట్ లెన్స్‌లో ఉంటాడనమాట. అంటే వర్తమానంలో ఉంటూ, ఆ ఒక గురువుని, తన మాస్టర్‌ని మనస్ఫూర్తిగా ఎప్పుడూ తను తలుచుకుంటూ ఉంటాడంట అసలు. ఎంత బావుందండి అసలకి. రుద్ర, భగవంతుడు ఈ క్షణంలో ఉన్నాడు. గతంలో లేడు.
భవిష్యత్తులో లేడు. నువ్వు ఈ క్షణంలో జీవించకపోతే ఈ క్షణమే ఇక చివరి క్షణమై అన్నట్లుగా నువ్వు జీవించకపోతే నువ్వు జీవించినట్లే లెక్క. నువ్వు జీవించనట్లే లెక్క. నువ్వు ఉంటున్నావు అంతే. ఇక్కడ చూడండి చెప్తున్నాడు రుద్ర. ఆ ఒక హీరో, ఈ బుక్ లో ఒక హీరో పేరు, క్యారెక్టర్ పేరు రుద్ర అన్నమాట. భగవంతుడు అనేవాడు ఎప్పుడు ఈ క్షణంలోనే ఉన్నాడు. పాస్ట్ లో లేడు, గతంలో లేడు, భవిష్యత్తులో లేడు. నువ్వు ఈ క్షణంలో ఎప్పుడైతే నువ్వు ఈ క్షణంలో జీవించలేకపోయావంటే ఇక ఇదే చివరి క్షణముగా ఎప్పుడు మనం ఎలా చేయాలంట, ఈ క్షణాన్ని ఇదే చివరి క్షణంగా అనుకున్నట్లు జీవించాలంట. అలా జీవించకపోతే ఇప్పుడు చూడండి, మనకి ఇదే లాస్ట్ మూమెంట్ అన్నప్పుడు అంత అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళాము, ఆ ప్లేస్ లో అంతసేపు మనము ఏదైనా ఒక పిక్నిక్ లేకపోతే ఒక ట్రిప్కి వెళ్ళాము, అంతసేపు మనము అక్కడ చూస్తాము, మనం తింటాము, అక్కడ అంతా మంచిగా హ్యాపీగా స్పెండ్ చేస్తాము. కానీ ఎప్పుడైతే అక్కడ నుంచి వచ్చేస్తున్నామో ఇంకా అదే చివరి క్షణం అన్నప్పుడు మన మొత్తం అవేర్నెస్, మన కాన్సన్ట్రేషన్ అంతా అరే ఇంకా ఈ ప్రదేశాన్ని నేను చూస్తానో చూడనో అని చెప్పేసి ఆ మొత్తంని మనము ఏకాగ్రతతో అంతా అబ్జర్వ్ చేసి అది మన మనసులో నిలుపుకోవడానికి, ఆ ఒక జ్ఞాపకం నిలుపుకోవడానికి మనం ఎలా అయితే మనము ఫుల్ గా ఫోకస్ గా ఉంటామండి. ఒక వ్యక్తిని ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాము, మనకు చాలా ఇష్టమైన వ్యక్తిని, ఆ వ్యక్తిని ఇంకా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాము. సో ఆ లాస్ట్ క్షణంలో ఆ మనిషిని ఎంత మనం అపురూపంగా, ఎంత ఆప్యాయంగా చూస్తామో అలా మన ఈ క్షణాన్ని కూడా అంతే మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలంట. అంత అపురూపంగా మనము ఆ క్షణంలో జీవించాలంట. అలా జీవించనట్లయితే నువ్వు ఉన్నావు అంతే తప్ప జీవించవు. అక్కడ దాంట్లో ఉండవన్నమాట. జీవించవు. నువ్వు మళ్ళీ ఇక జీవించలేవేమో అన్నట్టు జీవించాలి. చూడండి, మళ్ళీ జీవించలేవో అన్నట్లు అంటే మళ్ళీ తర్వాత నువ్వు ఉంటావో లేవో అన్నట్లు నీకు భగవంతుడిచ్చిన ఈ టైంని, ఈ ప్రెజెంట్ మూమెంట్ని అంతా మనం యూటిలైజ్ చేసుకోవాలంట. అంతగా జీవించాలంట మనము. ఆ క్షణపు అనుభవాల్ని ఎంజాయ్ చెయ్యి. చూడండి, ఆ ప్రతి క్షణము మనము ఎంజాయ్ చేయాలంట. ఇప్పుడు ఈ ము ఈ మామిడి పండ్లను తింటున్నావు. ఇదే నీ ఆఖరి మామిడి పండ్లు అనుకొని తిను. ఎంజాయ్ చెయ్యి. చూడండి, ఒక మామిడి పండు తినేటప్పుడు ఇంకా మళ్ళీ నేను మామిడి పండ్లు లైఫ్లో తింటానో లేదో అన్నప్పుడు మనము ఆ మామిడి పండ్లు ఎంత తృప్తిగా తింటామండి. ఎంతో ఆస్వాదిస్తాం కదా ఆ అనుభూతిని, ఆ ఎంజాయ్మెంట్ ని చేస్తాం కదా. అలాగే నువ్వు ఈ క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయమంటుంటున్నారనమాట. ఎంజాయ్ చెయ్యి. నువ్వు మళ్ళీ నీ పళ్ళతో మామిడి పండ్లను కొరకలేనేమో అనుకొని తిను. అప్పుడు అప్పుడు తేడాను గమనించు. నువ్వు ఎప్పటికీ ఆ రుచిని మర్చిపోలేవు. ఇప్పుడు చెప్పు, దాని రుచి ఎలా ఉంది బాబు. చూడండి, ఎప్పుడైతే మామూలుగా మనం రోజువారీ ఏం చేస్తుంటాము, ఏదో మధ్యాహ్నం ఓకే, పొద్దున బ్రేక్ఫాస్ట్ తినాలి, లంచ్ తినాలి, లేకపోతే డిన్నర్ తినాలి. ఒక్కొక్కసారి ప్లేట్లో పెట్టుకుంటాము, టీవీ చూస్తూ ఉంటాము, లేకపోతే ఏదో మాట్లాడుతూ ఉంటాము. అసలు ఆ తినే పదార్థాన్ని ఆస్వాదిస్తున్నామా? ఆ తృప్తి, చేసిన వంట పదార్థాలన్నీ ఆ టేస్ట్ ఏంటి? ఒక్కోసారి ఆ టేస్ట్ కూడా తెలీదు. ఏదో బాగుంది బాగుందని గబగబా మనం మింగేస్తుంటాము. అలాగే మనము ఈ క్షణాన్ని కూడా అలాగే అన్నమాట. చూడండి, ఎవరికైతే ఇంక ఎక్కువ రోజులు లేదు అన్నవాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడతారు. ఇంకెన్నో రోజులు లేవన్న వాళ్ళు అంతా హ్యాపీగా తను చూడాల్సిన పుణ్యక్షేత్రాలు చూడాలనుకుంటారు. ఏవైనా మంచి పనులు చేయాలనుకున్న వాళ్ళని అన్ని చేస్తారు. ఎవరైనా కలవాలనుకున్న వాళ్ళని కలుస్తారు. ఎలా అయితే తనకి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో, అలాగే మనం ఎప్పుడైతే ఒక మామిడి పండుని ఇదే నా ఒక చివరి మామిడి పండు అన్నప్పుడు ఆ మామిడి పండు ప్రతి సిప్పు దాని యొక్క టేస్ట్, ఆ ప్రతి ఒక్క జ్యూస్‌లో ఒక పదార్థం మన టంగ్ మీద ఎళ్ళినప్పుడు దాన్ని ఎంత అపురూపంగా ఆస్వాదిస్తామో, అలాగే నువ్వు ఇ ఇప ఇప్పుడు చె ఇవ అలాగే నువ్వు ఆస్వాదించు. ఈ క్షణంలో ఉండు. అలా ఆస్వాదించు. ఇప్పుడు చెప్పు, అసలకి అది రుచిలో తేడా ఏంటి? నువ్వు ఎప్పుడైతే నీ ఫోకస్, ఏకాగ్రత లేకుండా ఒక మామిడి పండు తింటున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఇదే నా చివరి మామిడి పండు అని చెప్పేసి తినేటప్పుడు
నువ్వు ఎంత ఆ రుచిని ఎంత ఎంజాయ్ చేస్తావు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు, అబ్బా అమృతం తిన్నట్లు ఎంత అనుకుంటావో ఇప్పుడు ఆ తేడాని చెప్పు అని అంటున్నాడనమాట బాబా అతనితో. లోపలి నుంచి లోపలి నుంచి విన్ను గుసగుసల్ని తలుచుకొని నవ్వాడు రుద్ర. సారీ. లోపల నుంచి విన్న గుసగుసల్ని తలుచుకొని నవ్వాడు రుద్ర. చూడండి ఆ లోపల నుంచి ఆ మాటలు వినిపిస్తున్నాయి కదా! ఆ మాటల్ని చూసి ఈ రుద్ర నవ్వుకున్నాడంట. దీర్ఘంగా శ్వాసించాడు. ఈ చిన్న సిద్ధాంతాలే అతన్ని జీవించేలా చేస్తున్నాయి. ఒక దీర్ఘంగా శ్వాస తీసుకొని ఇలాంటి సిద్ధాంతాలే అతను లేపోతే ఎప్పుడో చనిపోవాల్సిందంట. కానీ అతన్ని జీవించేలా చేస్తున్నాయంట. మనసులో మనసులో అసహ్యాన్ని, వ్యతిరేకతను ఉంచుకోకుండా చేస్తున్నాయి. తాను ఒకప్పుడు తన వాళ్ళు అనుకున్న వాళ్ళను ద్వేషించకుండా అడ్డుకుంటున్నాయి. మెలకువగా ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాల వెలత నుంచి ఈ క్షణంలో జీవించు అన్న సూత్రమే కాపాడుతుంది. చూడండి అతను ఎప్పుడో చనిపోవాల్సిందంట. ఈ గుసగుసలు ఇప్పుడు బాబా అతనికి ఎప్పుడూ సందేశాలు ఇస్తున్నాడు కదా! ఈ సిద్ధాంతాల వలె అతను జీవించున్నాడంట. మనుషుల మీద అసహ్యాన్ని, వ్యతిరేకాన్ని అంతా ఇవన్నీ కూడా మనసులో నుండి కంప్లీట్‌గా తుడిచిపెట్టేసాడంట అతను. ఒకప్పుడు తన వాళ్ళని చాలా ద్వేషించేవాడంట అతను. అవన్నీ ద్వేషించకుండా ఈ యొక్క ఉపదేశాలు చూడండి ఎప్పుడైతే మనకి మన మనసులో ఎంతో కల్మషాలుంటాయి. బాధ, దుఃఖము, ద్వేషము, మనల్ని ఎవరో మోసం చేశారని చెప్పేసి, మనది తప్పు లేకుండా మనం బాధలు పడుతున్నామని ఎంతో ప్రతి మనిషిలోనూ ఎన్నో బాధ ఉంటుందండి అసలకైతే. ఏదో ఒక క్షణంలో మనందరము అది ఫీల్ అయ్యుంటాము. కానీ స్వయంగా బాబా ఎప్పటికప్పుడు అతను డిసప్పాయింట్ అయిపోతున్నా, ఎప్పుడు అతను లోగా ఫీల్ అయితున్నా, వెంటనే అతనిలో నుండి ఆ ఉపదేశాలు చూడండి, ఆ సందేశాలొస్తున్నాయన్నమాట. ఆ సందేశాలే ఇతను నెగటివిటీస్‌లో పడిపోకుండా, అసహించుకోకుండా, ఎవరిని ద్వేషించకుండా అడ్డుపడుతున్నాయంట. మెలకువగా ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాల వెలత నుంచి అంటే ఎప్పుడైతే తన పాస్ట్‌లో జరిగిన ఆ బాధ, ఆ దుఃఖము మనమైతే ఎప్పుడైతే మేలుకుంటామో నిద్రపోయేటప్పుడు మనకేమీ తెలీదండి. ఎప్పుడైతే మేలుకుంటామో అప్పుడే కదా! వీళ్ళిలా చేశారే నన్ను, వాళ్ళలా అన్నారు మాటలు, ఇది ఇలా జరిగిండకపోయుంటే బావుండేది అని ఎప్పుడూ మన ఆ పాస్ట్‌లో ఉంటామనమాట. ఆ గతంలో ఆ పాత జ్ఞాపకాల్లో ఉండకుండా ప్రతు ఈ ప్రస్తుత క్షణంలో జీవిస్తుండేలాగా చేస్తున్నాయంట ఈ ఉపదేశాలే. ఎంత బావుందమ్మా అసలకైతే. అసలు అద్భుతంగా ఉంది అసలకి. ఆ బాధ, ఆ దుఃఖము, ఆ దాంట్లో నుండి అతను బయటపడేలాగా బాబా ఒక సందేశాలు అంత అద్భుతంగా ఉన్నాయి. అతడు నడిపే నల్ల వ్యాన్ అతడిని బయట ప్రపంచంలో కలుపుతూ ఉంద కలుపుతూ ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతడు ఉన్న చోట నుండి ఆత్మహత్య గురించి ఆలోచించే అతని మానసిక స్థితి నుంచి బయటపడి వేసేందుకు అది ఉపయోగపడుతూ ఉంది. ఆ వ్యానే అతని సహచరుడు. ఈ రుద్రాకి ఒక నల్లని వ్యాన్ ఉందంట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వ్యాన్ యేసుకొని అతను ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడంట అతను. ఒక చోటు నుంచి ఇంకొక చోటికి. ఆ వ్యాన్ వల్లనే లేపోతే అతను ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిందంట. అలాంటిది ఆ వ్యాన్ వల్ల ఎప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడము, తన మైండ్‌ని ఎప్పటికి డైవర్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ మానసిక స్థితి నుంచి అతను బయటపడుతున్నాడంట అతను. ఆ వ్యాన్ లోపల నుంచి బయట ఆహ్, తుఫాన్లు, లోని తుఫాన్ల నుంచి తనను తాను రక్షించుకుంటూ ఉన్నాడు. చూడండి అతని లోపల నుంచి హృదయంలో నుండి ఒక తుఫాన్ అనమాట. అంటే తన పాస్ట్‌లో జరిగిన భయంకరమైన ఆ సంఘటనలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఆలో ఆ వ్యాన్‌లో నుంచి బయట తుఫాన్ ఎలా అయితే పడుతూ ఉంటుందో, ఆ వ్యాన్ లోపల అతను సేఫ్‌గా కూర్చున్నాడు కదా! అలా లోపల తుఫాన్ నుంచి అతను ఆ వ్యాన్‌లో కూర్చున్నందుకు కూడా అతను రక్షించబడ్డాడంట అసలకి. చాలా రోజుల పాటు తల్లి గర్భంలోని పాపలా ఆ వ్యాన్‌లోనే ఉండిపోయాడు. అలా ఉండి ఎంతో శక్తిని కూడగట్టుకొని తన జీవితాన్ని ఇక ముగించేయాలి అన్న ఆలోచనకు స్వస్తి చెప్పాడు. చూడండి ఎలా అయితే ఒక చిన్న బిడ్డ
తన తల్లి గర్భంలో ఒక పాపలాగా అలా ఉండిపోతుందో, ఆ వ్యాన్‌లో అతనంట అలా తన దుఃఖము, ఆ బాధ వాటి అన్నిటి నుంచి ఆ వ్యాన్‌లో అలాగే కూర్చొని ఎంతో శక్తిని కూడగట్టుకున్నాడంట. అలాగే దాంట్లో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ, తనలోని బాధనంతా వదిలేస్తూ, లేకపోతే ఎప్పుడో తన జీవితాన్ని ముగించుకోవాల్సిందంట. అట్లా చూసుకొని తను ఆ ప్రకృతిలో ఆ శక్తిని తను తీసుకున్నాడనమాట. ఆ వ్యాన్ కూడా తనకెంతో హెల్ప్ చేసిందంట అసలు. ఆ వ్యాన్‌ను ఓ నడిచే ఇల్లుగా తయారు చేసుకున్నాడు. అందులో తనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అమరి ఉన్నాయి. అది ఒక ఇల్లే కాదు. తన జీవన నావకు ఆహ్, చుక్ చుక్కాని కూడా. నిరాశ, నిస్పృహ, పెనుగాలులలో చెల్లాచెదరిపోకుండా అతనిని సంరక్షిస్తూ ఉంది. ఈ వ్యాన్ ఈ వ్యాన్ గర్భంలో ఉండి ఎత్తైన పర్వతాలపైన, అగాధాల లోయల్లో అంచున, చిన్న చిన్న పల్లె బాటలల పక్కన ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు గడిపాడు. చూడండి అతనేం చేశాడంట, ఈ వ్యాన్‌లో ఒక చిన్న ఇల్లులాగా తయారు చేసుకున్నాడంట. ఇక్కడ అమెరికాలో గూడా చాలా వరకు ఇట్లా యూ హాల్స్ ఇలా ఉంటాయన్నమాట. అందులోనే ఒక చిన్న కిచెన్ కానీ, ఇట్లా పడుకోవడానికి, మళ్ళీ బాత్రూమ్ అన్నీ ఉంటాయన్నమాట. అతను అలాగే ఆ వ్యాన్‌ని ఒక చిన్న ఇల్లులాగా తయారు చేసుకొని, దాంట్లో అన్ని సౌకర్యాలు పెట్టుకున్నాడంట అతను. తను జీవించడానికి కావాల్సినవన్నీ కూడా దాంట్లో ఉన్నాయంట. ఈ నిరాశ, నిస్పృహ, పెనుగాలుల్లో చెల్లాచెదురైపోకుండా అతన్ని ఆ వ్యాన్ అనేది ఎప్పుడూ సంరక్షిస్తూ ఉందంట. ఎలా అయితే ఈ వ్యాను ఒక పెద్ద పెద్ద ఎత్తైన పర్వత శిఖరాలపై ఎలా వెళ్తుందో, అలాగే ఒక లోయల్లో అంచుల ఎలా అయితే అది అంతా ప్రయాణిస్తుందో, చిన్న చిన్న పల్లెటూర్లు అలా ఎన్నో రోజులు అతను ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఇతను ఈ రుద్ర అనేవాడు ఇలా సంచారిస్తూనే ఉండేవాడనమాట. ట్రావెల్ చేస్తూనే ఉండేవాడనమాట. అలా పెద్ద పెద్ద ఎన్నో మౌంటైన్స్ దగ్గర, లోయల్లో, పల్లెటూర్లలో ఎంతో రోజులు అలా పగలనక, రాత్రనగా అతను అట్లా ఆ వ్యాన్‌లోనే కాలం గడిపేవాడనమాట. పుస్తకాలు చదువుతూనో, ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూస్తూనో, లేదా మందు తాగుతూ, సంగీతము వింటూనో గడిపేశాడు. ఒంటరిగానే ఆయన ఒంటరితనంతో కాదు. ఒంటరిగానే అయినా ఒంటరితనంతో కాదు. అతని గురువు అతనితో ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నాడు. రుద్ర ఆహ్, రుద్ర అతనిని ఉనికిని మాస్టర్ ఉనికి అని ఆహ్, పెట్ట పెట్టగలుగుతుంటూ పె కనిపెట్టగలుగుతూ ఉంటున్నాడు. చూడండి అతను ఒంటరిగా ఉన్నాడు కానీ అతను ఒంటరి కాదంట. ఎందుకంటే ఎప్పుడూ అతనితో పాటి అతని గురువు తనని కనిపెట్టుకొనే ఉన్నాడంట. ఈ నల్ల వ్యాను లోహం బోల్ట్లు, నట్లతో తయారు చేసిన తాను ఒకప్పుడు తన అనుకున్న వాళ్ళ కంటే ఎక్కువగా వెచ్చదనాన్ని, సౌకర్యాన్ని, రక్షణను ఇస్తుంది. చూడండి ఆ వ్యాన్ అనేది ఒక మెటల్‌తో, లోహంతో, బోల్ట్లు, నట్లతో తయారు చేసుకున్న అతను ఒకప్పుడు తన వాళ్ళు అనుకున్న వాళ్ళకన్నా కానీ ఎంతో వెచ్చదనము, ఎంతో సౌకర్యము, రక్షణ ఈ వ్యాన్ ద్వారా అతను పొందుతున్నాడంట. రుద్రాకి తెలు రుద్రాకి తెలుస్తుంది. తన జీవితం పరిగెత్తుతూ ఉంది అని. తన తనకు ఇంకా ఎంతో సమయము లేదని తెలుస్తుంది. చనిపే చనిపోయే లోపల తాను ఈ భూమి మీద ఉన్నట్లు తెలియజేయడం కోసం అవసరం ఉన్న వాళ్ళకి హ్మ్. ఆపన్నహస్తం కోసం ఎదురు చూసే వాళ్ళ అభయహస్తం అనుకుంటా. అభయహస్తం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాడు. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు. తనలో ఉన్నదల్లా ఈ ఈ ఈ గుండెల్లో మొదలైన ఒళ్ళంతా పాకే నొప్పి. చూడండి అతను ఇంకా తనకి ఎన్నో రోజులు లేదని అతనికి తెలుసనమాట. త్వరలోనే చనిపోతాడని. కానీ ఉన్నన్ని రోజులు ఎవరికైనా సహాయం చేయాలని చెప్పేసి, ఎవరికైనా ఏదైనా ఏదో చెయ్యాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాడంట. కానీ ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలో అతనికి తెలీదంట అసలకైతే. అసలు ఏముందంట ఇప్పుడు అతనిలో మొత్తం ఒళ్ళంతా నొప్పులు.
మొత్తం తన శరీరం అంతా నొప్పులు తప్ప ఇంక ఏమి లేదంట. అలా శరీరమే తనకి అంత బాధ పెట్టేటప్పుడు తను ఎవరికి ఏమి సహాయం చేయగలుగుతాను అని అనుకుంటున్నాడంట. ఒళ్ళంతా ప్రాకి పైకి వచ్చే తల నుంచి బయటకి వస్తుంది. ఆ నొప్పులంట చూడండి, మొత్తం ఒళ్ళంతా పాకి తల నుంచి బయటికొస్తుందంట. బాధ, బాధ అంతే. ఇంతలో అంతరంగంలో నుండి మాస్టర్ గొంతు గుసగుసలాడుతూ వినిపిస్తుంది. చూడండి, అతను వెంటనే ఇప్పుడు ఇట్లా బాధపడుతున్నాడు కదా! అరే! నేను ఏదో చెయ్యాలనుకుంటున్నాను. ఎవరికైనా సహాయం చేయాలి. ఏదైనా మంచి పనులు చేయాలి అని కానీ నేను ఏం చేయగలుగుతాను? నాకు సమయం లేదు. ఒళ్ళంతా నొప్పులే, బాధ, తనలో ఉన్నదంతా పెయినే అన్నమాట. అని తను అంతరంగంలో ఇట్లా అలా బాధపడుతూ ఉంటే, వెంటనే అంతరంగంలో నుండి మళ్ళీ బాబా అన్నమాట. మళ్ళీ బాబా వాక్ వినిపించిందనమాట. "నీకు తెలుసా అబ్బాయ్, భగవంతుడు తన బిడ్డలకు ఇచ్చే గొప్ప కానుకే ఈ బాధ. ఎందుకంటే బాధ దాయకు, ప్రేమకు ప్రేమకు ద్వారాలు తెరుస్తుంది." చూడండి, భగవంతుడంట ఒక ఇచ్చే గొప్ప కానుక బాధ అంట అసలకి. బా ఎందుకంటే ఎప్పుడైతే మనము బాధపడతామో, అప్పుడు ఆ దయకు, ఆ ప్రేమకు మనము ద్వారాలు తెరుస్తామంట. చూడండి, మనిషికి ఏ కష్టము రాకపోయిందంటే, మనలో ఆ ప్రేమతత్వము, ఆ దయ, కరుణ, జాలి అనేది రావండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము ఫుడ్ లేకుండా మనం అల్లాడతామో, అప్పుడు ఆ ఫుడ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఎదురు వాళ్ళ యొక్క ఆకలి బాధ తెలుస్తుందనమాట. ఎప్పుడైతే మన దగ్గర సఫిషియంట్ ఆరోగ్యం ఉండదో, అప్పుడు మనకు తెలుస్తుందనమాట. ఆరోగ్యం యొక్క విలువ మనకు తెలుస్తుందనమాట. అరే! అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే వాళ్ళకి వెళ్లి సహాయం చేయాలి. ఏ విధంగా వాళ్ళకి టాబ్లెట్లు తీసుకురావడమో, ఏదో ఒక సహాయం చేయాలి అని తెలుస్తుంది. ఎవరైతే డబ్బు లేకుండా మనం ఎప్పుడైతే డబ్బుకి మనం బాధపడతామో, అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. ఎవరికైనా అరే! ఈ ఈ డబ్బు మనము దాచుకోకుండా నగలకో, వజ్రాల వైడూర్యాలకో, లేకపోతే మన ఎంజాయ్‌మెంట్స్ పెట్టకుండా, అరే! నిజంగా ఈ డబ్బు అవసరమైన వాళ్ళకి ఇప్పుడు మనకి అది ఎంజాయ్‌మెంట్ అయ్యుండొచ్చమ్మా. కానీ అది కొంతమందికి జీవనోపాధము ఆ డబ్బు అనేది, అసలకైతే తిండి లేకపోతే అలాంటి వాళ్ళకి దానం చేయడం వల్ల ఎంత ఉపయోగపడుతుంది అని మనకు తెలుస్తుందనమాట. అలా మన జీవితంలో బాధ అనేది దేవుడిచ్చే వరమంట అసలకైతే మనకి. అది మనము బాధపడాల్సిన అవసరం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము బాధకి గురైతామో, అప్పుడే మనలో ఉన్న ఆ దయ, ప్రేమకు మనం ద్వారాలు తెరుస్తామంట. నిజంగా బాధపడకుండా మన జీవితం అంతా సాఫీగా జరిగిపోతుందనుకోండి, మనం ఎదురు వాళ్ళ మీద మనకి కరుణ, ప్రేమ ఎలా వస్తాయండి? అన్నీ సాగిపోతే రావన్నమాట మనలో. దయ, ప్రేమలే స్వర్గానికి, భగవత్ చైతన్యానికి ద్వారాలు. చూడండి, ఈ దయ అనేది ఎదురు వాళ్ళ మీద మనకి ప్రేమ ఉన్నప్పుడే మనకి స్వర్గానికి కాని ద్వారాలు కానీ, భగవంతుని యొక్క కాన్షియస్‌నెస్‌కి, చైతన్యానికి కానీ ద్వారాలంట అవే మనకి. నువ్వు బాధలో ఉన్నప్పుడే ఇతరుల బాధలను అర్థం చేసుకుంటావు, సానుభూతి చూపిస్తావు. దీనివల్ల బాధల్లో ఉన్న వారి ప్రవర్తనల్లోని బలహీనతలను, తొందరపాటుతనాన్ని, ఇతరులను బాధించే గుణాన్ని అర్థం చేసుకుంటావు. చూడండమ్మా, ఎంత చక్కగా చెప్పారో. నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఎప్పుడైతే మనము ఒక పూట తిండి లేకుండా అవస్థ పడతామో, అప్పుడే ఆకలి బాధ మనకు తెలుస్తుంది. అప్పుడే వేరే వాళ్ళ ఆకలి బాధ గూడా తెలుస్తుంది. వాళ్ళకి అన్నం పెట్టాలి అని అనుకుంటాము. అదే ఈ నెక్స్ట్ సెంటెన్స్‌లో చెప్తున్నాడనమాట. ఎప్పుడైతే మనము ఆహ్, ఇ బ నువ్వు బాధల్లో ఉన్నప్పుడే ఇతరుల బాధల్ని అర్థం చేసుకుంటావంట. అప్పుడే ఇతరుల మీద సానుభూతి చూపెట్టగలుగుతావంట. అప్పుడు బాధల్లో ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ ఒక వీక్ పాయింట్స్ ఏంటి? అప్పుడు ఎప్పుడైతే చూడండి, అన్నీ బాగున్నప్పుడు మన బ్రెయిన్ గూడా బాగా పనిచేస్తుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అని ఆలోచిస్తాము. ఎప్పుడైతే ఆ క్షణాలొస్తాయో, మనము బాధల్లో ఉంటామో, అప్పుడు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదు. అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటామో తెలీదనమాట. ఇప్పుడు మంచాల్లో పడ్డ వాళ్ళు కొంతమందుంటారు. వాళ్ళు పాపము కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు. ఎందుకంటే ఆ బెడ్‌లోనే చాలా సంవత్సరాలు వాళ్ళు నెలలో, రోజులో ఉండిపోతారనమాట. అలా వాళ్ళ బలహీనతలని, వాళ్ళ ఒక తొందరపాటుతనాన్ని, ఇతరులను బాధించే గుణాల్ని, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, మంచంలో పడ్డ వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఏదో ఒకటి ఇట్లా మాట్లాడడం వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు లేసి నడవలేకపోతున్నాము,
మేము లేసి మా పనులు మేము చేసుకోలేకపోతున్నాం. అలా ఏదో ఒకటండి అసలకైతే బాధల్లో ఉన్న వాళ్ళ గుణాలను, వాళ్ళ తొందరపాటుతనాల్ని అర్థం చేసుకుంటావు. దీంతో నువ్వు వారి పట్ల తీర్పు చెప్పడంలో తొందరపడవు. చూడండి అది నిజమే అండి. ఇది కూడా ఒకసారి నాకు స్వయంగా కూడా ఇది ఆహ్ నేను ఒక వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నాననమాట. అపార్థం చేసుకున్నప్పుడు ఎందుకు వీళ్ళిలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకిలా తొందరపాటు పడి చేస్తున్నారు అన్నప్పుడు, నాకు కూడా ఇదే మెసేజొచ్చిందమ్మా అసలకైతే. ఏంటంటే, నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు. ఆ ఎదురు వ్యక్తి యొక్క ప పరిస్థితికి నీకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి ఆ ఎదురు వ్యక్తి యొక్క స్థానంలో నువ్వుండు. అప్పుడు నీకు తెలుస్తుంది వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎందుకలా ఉన్నారు అని చెప్పేసి. ఆ రోజమ్మా నాకు గుర్తుంది శ్రీకృష్ణాష్టమి. నేనొక ఫ్రెండ్‌ని అపార్థం చేసుకున్నాననమాట. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు క్లియర్‌గా నాకిలా చూపెట్టారనమాట అసలకైతే. ఆ అమ్మాయి స్థానంలో ఉండి నువ్వు ఆలోచించు అప్పుడు అని చెప్పేసన్నప్పుడు గంట సేపు కళ్ళలో నుండి నీళ్ళొచ్చేసాయంటే అసలకి, ఇంకా ఏడవడము అసలకైతే. అరే! నేను అసలు ఎప్పుడు నా తరపున నుంచే ఆలోచించాను కానీ, అవతల వ్యక్తి గురించి నేను ఆలోచించలేదు. తన స్థానంలో ఉండి ఆలోచించలేదని చెప్పేసి, ఆ అమ్మాయి మీద నాకెంత ప్రేమ వచ్చిందంటే, అప్పటి నుంచి అసలకైతే తను ఏం చేసినా, ఏం పెట్టినా కానీ, ఆ అమ్మాయి మీద వెంటనే లేదు. నేను ఆ అమ్మాయికి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో అసలకైతే ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసేసేసి, నేను వెంటనే తన మీద నాకు అసలు ఆ రోజు నుంచి తన మీద నాకు అంతకుముందు కోపము, అపార్థము ఉండింది. అప్పటినుంచి తన మీద విపరీతమైన నాకు కరుణ, ప్రేమ వచ్చిందమ్మా. కానీ బాధపడ్డాను. ఆ కోపానికి ముందు బాధపడ్డాను. ఈ అమ్మాయి ఎందుకిలా నన్ను సతాయిస్తుంది? ఎందుకిలా చేస్తుంది? ఇలా బిహేవ్ ఎందుకు చేస్తుంది అని అనుకున్నాననమాట. కానీ దాని తర్వాత నాకర్థమైంది. ఆ భగవంతుడికి గూడా నేను ధన్యవాదాలు చెప్పుకున్నాననమాట. ఎంత థాంక్స్ నాకు. లేపోతే నేను ఇదే ఎమోషన్స్ ఆ అమ్మాయి మీద చెడ్డ అభిప్రాయమే నేను క్యారీ చేసుండేదాన్ని. కానీ నాకు నిజం ఏంటో చెప్పావు నాకు. నాకు నిజం ఏంటో చూపెట్టావు. నా మీద ఎంత దయ చూపిస్తున్నావు భగవంతుడా అని చెప్పేసేసేసి నన్ను ఆ పెద్ద పాపం నుంచి ఎందుకంటే మనం వేరే వాళ్ళని అపార్థం చేసుకున్నప్పుడు పెద్ద పాపమే అమ్మా మనం చేస్తున్నాము. వాళ్ళ గురించి మనం నెగెటివ్‌గా థింక్ చేస్తాము. నెగెటివ్ ఆలోచనలొస్తాయి. వాళ్ళని చూడేసిన వెంటనే మనము నవ్వలేకపోతామనమాట. ఇదంతా గూడా మనకి బాధ కదా! అసలకైతే మనం తెలియకుండా మనం ఆ కర్మలో ఇరుక్కుంటున్నామనమాట. భగవంతుడా ఎంత దయ చూపెట్టావయ్యా నా మీద అసలకైతే. నన్ను ఆ పాపంలో నుండి, ఆ పాప కర్మ నుంచి నువ్వు నన్ను కాపాడావు అని చెప్పేసి నేను అనుకున్నాననమాట. సేమ్ ఇదే చూడండి అసలకి నా జీవితంలో జరిగిన ఇన్సిడెంటే ఇక్కడ బాబా గూడా చెప్తున్నాడనమాట అసలకి. దీంతో నువ్వు వారి పట్ల తీర్పు చెప్పడంలో తొందరపడవు. చూడండి మనము ఎదురు వాళ్ళని వాళ్ళిలా, వీళ్ళిలా అని చెప్పేసి అంటాం కదా! వాళ్ళకి నోరెక్కువ, లేపోతే కోపం ఎక్కువ ఇలా మనం అంటాం కదా! ఎదురు వాళ్ళని. అలా కాకుండా తీర్పు చెప్పడంలో మనము తొందరపడమంట. ఎంతో ఓపెన్‌గా ఉంటావు. బాధ అన్ని ప్రాణులలోనూ భగవంతుడితో భగవంతుడితోనూ దగ్గర చేస్తుంది. చూడండి ప్రతి ప్రాణిలోనూ ఆ బాధ పడేటప్పుడంట చూడండి అంతవరకు మనకు దేవుడు గుర్తురాదు. ఎప్పుడు చూసినా పార్టీలు చేసుకుందామా, అవి తిందామా, ఇవి తిందామా, హ్యాపీగా గడుపుదామా ఇలా అనుకుంటాము. ఎప్పుడు మనకి ఏదైనా గుడికెళ్ళాలనిపిస్తుంది. మామూలుగా నేను జనరల్‌గా నార్మల్ పీపుల్ చెప్తున్నాను. ఎప్పుడైతే మనకి ఏదైనా జ్వరం ఏదైనా జబ్బు తగలడము, దెబ్బ తగలడము, ఏదైనా ఇన్సిడెంట్ జరిగి మనకిలో ఆ బాధ పడతామో అప్పుడే మనకు ఆ భగవంతుడు 90% మనుషులు కి బాధపడ్డప్పుడే దేవుడనేవాడు గుర్తుకొస్తాడు. అరే! దేవుడు గుడికెళ్ళాలి. అరే! మనం ముక్కోలేదే. రోజు దేవుడి ఇంట్లో దీపారాధన చేస్తున్నామా? ఏదైనా మనకు అనుకున్నది జరగకపోయిన వెంటనే మన ముందు దేవుడి ఇంట్లోకెళ్ళేసి, దేవుడా కాపాడు. నువ్వే చూసుకో నాకీ సమస్య వచ్చింది అని అంటాము. అంతవరకు మనకి దేవుడు గుర్తురాడు. కానీ అది అంటున్నారు. ఎప్పుడైతే ఆ బాధకి గురైతామో అప్పుడే వేరే ప్రాణుల పట్ల కానీ అంటే మన మన చుట్టుపక్కల ఉన్న మనుషులే కాకుండా జంతువుల పట్ల, అన్ని ప్రాణుల పట్ల, మళ్ళీ భగవంతుడికి మనము దగ్గరవుతామనమాట. శారీరక, మానసిక, హృదయాల బాధల ద్వారా మీ మనసు భగవంతుడి కోసం సన్ ఆహ్, స సన్న స దిగ్ధమవుతుంది. చూడండి ఎప్పుడైతే మనము శారీరక బాధలు, మానసిక బాధలు, హృదయంలో నుండి బాధలు వచ్చినప్పుడే, అప్పుడే భగవంతుడి గురించి మనము ఒక తెలుసుకోవాలి. భగవంతుడి కోసం మన
మన మనసు అనేది తాపత్రయపడుతుందనమాట. అన్నీ బాగా జరుగుతున్నాయనుకోండి, మనకి డబ్బు, హోదా, పలుకుబడి, ఆరోగ్యము అన్నీ ఉన్న వాళ్ళకి భగవంతుడి గురించి ఎందుకు గుర్తుకొస్తుందండి అసలకైతే చెప్పండి? ఎప్పుడైతే మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోయినా, ఎవరి ద్వారా అయినా కానీ, లేపోతే మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మనం బాధపడ్డప్పుడే, అప్పుడే అసలకి భగవంతుడు అనేవాడు గుర్తుకొస్తాడు. మన లైఫ్ ఎందుకు? మన లైఫ్ పర్పస్ ఏంటి? మనం ఈ భూలోకంలో ఏం చేస్తున్నాము? అసలు భగవంతుడు ఏదో ఒక ఎక్స్‌టర్నల్ మనకు తెలియని ఏదో ఒక సూపర్ పవర్ అనేది ఉంది. మన మనుషులందరినీ నడిపిస్తున్న భగవంతుని యొక్క చైతన్యం అనేది ఉంది. ఆ కాన్షియస్‌నెస్ ఉంది అని చెప్పేసి మనము భగవంతుడి కోసము మనం ప్రయత్నిస్తామనమాట. అయితే బాధను నువ్వు చేదు మాత్రగా అంటే టాబ్లెట్ లాగా భావించి వ్యతిరేకతను నరక నరక నకారాత్మక భావాలను పెంపొందించుకుంటే నువ్వు భగవంతుడి నీడ నీడలోకి నడిచే అవకాశాన్ని పోగొట్టుకున్నట్లే. చూడండి ఈ బాధ వచ్చినప్పుడు దేవుడా నాకే ఎందుకు ఈ బాధ ఇచ్చావు? అందరూ బాగున్నారే అసలకైతే నేనే ఎందుకు ఈ బాధపడుతున్నాను అని చెప్పేసి అలా ఎప్పుడైతే నువ్వు ఆ బాధని వ్యతిరేకిస్తావో వ్యతిరేకించినప్పుడు నువ్వు నకారాత్మకమైన భావాలను ఎప్పుడైతే నువ్వు నెగెటివ్ ఎమోషన్స్‌ని రిలీజ్ చేస్తావో ఆ బాధ మీద, అప్పుడు భగవంతుడిని చేరుకునే మార్గానికి నువ్వు దూరం అవుతున్నట్లనే అంటున్నాడనమాట. చూడండి బాధొచ్చినప్పుడే మనం భగవంతుడు గుర్తుకొస్తాడు కదా! ఇప్పుడు నువ్వు ఆ బాధని వ్యతిరేకిస్తున్నావు. ఆ బాధని నెగెటివ్‌గా థింక్ చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది. నేను ఈ బాధలన్నీ పడుతున్నాను. నా జీవితంలో ఈ వ్యక్తి వచ్చినందుకే నేను ఈ వ్యక్తి లేకుండా ఉండినుంటే నాకు ఇలా ఉండేది కాదు కదా! అని మనం నెగెటివ్‌గా ఆలోచించినప్పుడు వేరే వాళ్ళ మీద మనం పరిస్థితులు వేసినప్పుడు వాళ్ళ వల్లనే మన జీవితం ఇలా అయిందనో, అలా అనుకుంటే మనం ఆ భగవంతుడిని చేరుకునేదానికి ఇంకా దూరం అవుతున్నట్లంట. ఆ అవకాశాన్ని మనము పోగొట్టుకుంటున్నామంట అసలకైతే. బాధను నువ్వు మంచిని పెంపొన్ పెంచుకోవటానికి ఉ ఉపయోగించుకుంటే అబ్బాయి స్వర్గ సామ్రాజ్యము నీదే. చూడండి ఆ బాధను నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే మంచిని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటే స్వర్గం ఒక సామ్రాజ్యము నీదే అని అంటున్నారనమాట. ఆఖరి శ్వాసతో ఈ భౌతిక చట్టాన్ని వదిలేటప్పుడే కాకుండా నువ్వు జీవించి ఉండగా తీసుకునే ప్రతి శ్వాస నిన్ను దైవానికి దగ్గర చేస్తుంది. ఎప్పుడైతే ఆఖరి శ్వాస ఉంటుంది చూడండి. ఆ ఆఖరి శ్వాసలో ఈ భౌతికాన్ని, ఈ శరీరాన్ని అప్పుడే కాకుండా, మనం అప్పుడెళ్లి భగవంతుడిని మనము చేరుకుంటాము అనుకుంటాం కదమ్మా! అలా కాకుండా నువ్వు ప్రతి క్షణము ఈ జీవించే ప్రతి శ్వాస కూడా నిన్ను ఆ భగవంతునికి దగ్గర చేస్తుందంట. ఈ నీ భుజాల మీద శిలువ ఉన్న నీ శరీరం కొరడా దెబ్బలను రుచి చూస్తున్న దేవుడి ము దేవుడి మూలం అంటే ఆయింట్‌మెంట్ నీకు బాధను, నొప్పిని చేరనివ్వవు. చూడండి ఎలాంటి బాధలు ఇవి ఎప్పుడైతే ఇలా శిలువ వేసినా కానీ, కొరడా దెబ్బలు కొడుతున్నా కానీ, ఎప్పుడైతే ఆ దేవుడి యొక్క మలాం అంటున్నారనమాట. అంటే ఆయింట్‌మెంట్ అనమాట. అది నీ నొప్పుల్ని అన్ని ఏది అసలకి నీ దగ్గర చేరనియ్యదంట. అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏమిటంటే, బాధ భగవత్ చైతన్యంగా మార్పు చెందుతుంది. మేలుకో రుద్ర, నువ్వు నన్ను వింటున్నావనుకోని అని నాకు తెలుసు. గుర్రు పెట్టి నిద్రపోకు. చూడండి బాబా చెప్తున్నాడు, మేలుకోవయ్యా నువ్వు. నాకు తెలుసు నువ్వు నేను చెప్పే మాటలన్నీ వింటున్నావని. ఆహ్, గ గుర్ర పెట్టి నిద్రపోకు అని చెప్తున్నాడు. ఇంతలో ఈ చాప్టర్ ఇంకా ఇక్కడ ఆపేస్తామమ్మా.